Return to the first position, sir. Very good. No, Return to the first position. Right? Okay. For example, iron. Okay, iron object is good. Let's consider iron. So, first iron అనేది 5 centimeters ఉందండి. దీన్ని ఫోర్స్ అప్లై చేసి ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్ చేస్తే ఇది 10 centimeters అయింది. సో మీరు అప్లై చేసే ఫోర్స్ ఏమవుతుంది? డిఫార్మింగ్ ఫోర్స్. ఓకే, వై? బికాస్ there is the force which change the shape of the object. That force is called deforming force. Okay, right. So but in this case, when removing the deforming force, the iron object is not come to the first position, but the spring is returned to the normal position. same position. What is the reason? What is the reason? ఈ ఐరన్ ఆబ్జెక్ట్ అనేది వస్తుందా? సేమ్ పొజిషన్ లోకి వస్తుందా? మళ్ళీ సేమ్ 5 మీరు ఫోర్స్ ని రిమూవ్ చేయగానే మళ్ళీ సేమ్ 5 centimeters కి వస్తుందా? No, sir. No, sir. అదే స్ప్రింగ్ మాత్రం సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు? రీజన్ ఏంటి? Spring same. ఇంకో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా రబ్బర్ బ్యాండ్ అబ్జర్వ్ చేశారు కదా? రబ్బర్ బ్యాండ్. ఓకే, రబ్బర్ బ్యాండ్ ని ఫోర్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ మీ ఫోర్స్ రిమూవ్ చేయగానే మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వుడ్ కానీ లేదా Elasticness. ఏంటి, ఎందుకు వస్తుంది రబ్బర్ బ్యాండ్ అనేది ఫస్ట్ సేమ్ పొజిషన్ లోకి రావడానికి రీజన్ ఏంటి? Elastic nature. ఎలాస్టిక్ నేచర్. వాట్ ఈస్ ఎలాస్టిక్ నేచర్? ఎలా వచ్చింది ఆ నేచర్ అనేది? ఆ ఆబ్జెక్ట్ కి ఎలా వచ్చింది? ఎలాస్టిక్ నేచర్ అని అంటున్నావు కదా, ఆ నేచర్ ఎలా వచ్చింది అసలు? ఆ నేచర్ అనేది ఎలా ఉంది? ఎందుకు ఉంది అసలు? మిగతా ఆబ్జెక్ట్స్ కి ఎందుకు లేదు? ఇప్పుడు రాలేదా ఈ డౌట్? ఇవెందుకు వస్తున్నాయి, ఇవి ఎందుకు రావట్లేదు? సార్ షేప్ చేంజ్ ఉన్నది. షేప్ చేంజ్ ఉంటే ఎట్లుంటే షేప్ తో సంబంధం ఏముంది నీకు? షేప్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రబ్బర్ బ్యాండ్ తీసుకో, రబ్బర్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్. ఓకే, రబ్బర్ బ్యాండ్ ఉన్న ఒకటి ఐరన్ సేమ్ తీసుకో, సేమ్ లెంత్ తీసుకో, సేమ్ షేప్ తీసుకో, రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే రెండు కూడా ఎక్స్టెండ్ అవుతాయి. మళ్ళీ ఫోర్స్ రిమూవ్ చేయగానే రబ్బర్ బ్యాండ్ మాత్రం సేమ్ పొజిషన్ లోకి వస్తుంది, ఐరన్ మాత్రం అదే పొజిషన్ లో ఉంటుంది. ఎందుకు? రీజన్ ఏంటి? అందులో ఏమున్నాయి, ఇందులో ఏం లేవు. బికాస్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే ఆపోజ్ చేయాలి. రెసిస్టివిటీ అంటే ఏంటి? విచ్ ఆపోజ్ మీరు అప్లై చేసే ఫోర్స్ ని ఆపోజ్ చేయాలి, దాన్ని రెసిస్టివిటీ అంటాం. ఆపోజిట్ గా ఉన్నట్టు. అదే ఆపోజిట్ ఉన్న ఫోర్స్ ఏంటి? రీస్టోరింగ్ ఫోర్స్. వాటినే మనం రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఏ ఆబ్జెక్ట్ లో అయితే రీస్టోరింగ్ ఫోర్సెస్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఫోర్స్ ని ఏమంటాం మనం? రీస్టోరింగ్ ఫోర్సెస్ అంటాం. ఆ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేది ఏం చేస్తుందండి? టు బ్రింగ్ ది బాడీ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్. ఓకే, ఆ ఫోర్స్ ఏం చేస్తుందండి? ఆ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ ని బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో, ఓకే, సో టేకెన్ ఇంటూ బ్యాక్ టు ది ఒరిజినల్ పొజిషన్. ఆ ఒరిజినల్ పొజిషన్ కి రావడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఈ రబ్బర్ ఆబ్జెక్ట్స్ లో కానీ సమ్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్ లో కానీ ఈ రీస్టోరింగ్ ఫోర్సెస్ వల్ల ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. బట్ ఓకే, ఈ ఐరన్ ఆబ్జెక్ట్ లో కానీ సర్టెన్ వుడ్ ఇంకా అదర్ తీసుకున్నట్టయితే వాటిలో ఏ ఆబ్జెక్ట్ లో అయితే ఆ మెటల్స్ లో రీస్టోరింగ్ ఫోర్సెస్ ఉండవో ఆ ఆబ్జెక్ట్స్ అనేవి మళ్ళీ వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్ కి రావు. అదే రీజన్. సార్ ఇప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ అందులో పెట్టాలంటే ఎట్లా సార్? ఇట్లా చేయాలంటే ఎట్లా? రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేది నువ్వు పెట్టరా అని, అది మెటల్ కి, అది జస్ట్ మెటల్ ఈజ్. అందుకే చెప్పాను మనకి ఏంటి నోట్స్, మనకి ఫస్ట్ యూనిట్ నేమ్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అన్నాడు. ఒక్కొక్క మ్యాటర్ కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, రబ్బర్ ఈజ్ వన్ ఆఫ్ ది మెటల్. దానికి ఒక ప్రాపర్టీ, దానికి ఒక సర్టెన్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరి హ్యాబిట్స్ ఏముంటాయా? అందరి హ్యాబిట్స్ ఏముంటాయా? ఓకే, నువ్వు
కొందరికి ఒక రకంగా ఉంటాయి. అందరు ఈక్వల్ గా వాళ్ళ స్టడీ అనేది ఈక్వల్ గా ఉంటుందా? ఉండదు. ఒకరు ఎక్కువ చదువుతారు, ఒకరు తక్కువ చదువుతూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, మ్యాటర్స్ అనేవి సేమ్ ఉంటాయా? ఉండవు. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా వాటి ప్రాపర్టీస్ బేస్ చేసుకుని కూడా అలా ఉంటాయి. ఓకే, ఆ మ్యాటర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, అందుకే చెప్పాను మనం. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్, మా యూనిట్ నేమ్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ఓకే మ్యాటర్స్. ఓకే, ఇలా ఉంటాయి ఆ మ్యాటర్స్ లో. వాటి యొక్క ఫర్ మ్యాటర్స్ తీసుకున్నట్టయితే సాలిడ్స్ కానీ లిక్విడ్ కానీ గ్యాసెస్ తీసుకున్నట్టయితే అందులో ఉండే మ్యాటర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది మనం వేరే రోజు అందుకోసమే చెప్తున్నాను. రబ్బర్ ఉంది, రబ్బర్ మెటల్ ఉంది. రబ్బర్ ఈజ్ వన్ ఆఫ్ దానికి సర్టన్ ప్రాపర్టీ ఉంటుంది. ఏం ప్రాపర్టీ అది? రీస్టోరింగ్ ఫోర్సెస్. అంటే రీస్టోరింగ్ ఫోర్సెస్ వల్ల ఏం చేస్తుంది? మళ్ళీ మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా కూడా మళ్ళీ ఫస్ట్ పొజిషన్ లో సేమ్ పొజిషన్ లో ట్రై చేస్తూ ఉంటుంది. ఇస్ అ ప్రాపర్టీ, దాని యొక్క నేచర్ అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. దట్ ఈస్ ద నేచర్. బట్ దానిలో రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఉండవు. ఓకే, అన్ని సేమ్ ఉండవు మెటల్స్ అనేది. ఓకే, సో దాని యొక్క ప్రాపర్టీస్ ను కూడా మనం 100% మనం చేంజ్ చేయలేము. ఓకే, మాక్సిమం ఎప్పుడైతే మనం ఇంప్యూరిటీ అది చేస్తే చెప్పలేము తప్ప 100% మనం దాని యొక్క ప్రాపర్టీస్ ని మనం చేంజ్ చేయలేము. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద రీస్టోరింగ్ ఫోర్స్? ఏ ఫోర్స్ విచ్ డెవలప్ ఇన్సైడ్ ది object or the body against to the deformation force and try to bring the body back to its original size and shape is called as the restoring force. A force which develop inside the body against deformation force and try to bring the body back to original size and shape is called as the restoring force. Understand? Sir? Yes, sir. Yeah, sir. Again. Yes, sir. Again. A force which develop inside the force అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇన్సైడ్ ది బాడీ. అగనిస్ట్ ది దేనికి అగనిస్ట్ గా? డిఫార్మేషన్ ఫోర్స్. ఏం చేస్తుంది? అండ్ ట్రై టు చేంజ్ ది ఆర్ ట్రై టు బ్రింగ్ ది బాడీ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆర్ సైజ్ is called restoring force. A force which develop inside the object against to the deformation force and try to change back to its original position. Original position or shape or size is called as the restoring force. Very very important, restoring force. Sir, ఈ restoring force మీకు ఇప్పుడు డౌట్ రావాలి. సార్, ఈ restoring forces ఉండడానికి రీజన్ ఏంటి? మరి ఎందుకు రిస్టోరింగ్ ఫోర్సెస్ ఉంటాయి? డ్యూ టు మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకే, సో సాలిడ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాలిడ్స్? ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ది మాలిక్యూల్స్. రైట్? సో మాలిక్యూల్స్ మీన్స్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఆటమ్. What is the atom? Collection of elementary particles. What are elementary particles? Electron, proton, neutrons. ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, సో ఈ మాలిక్యులర్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ కానీ ఈ అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్సెస్, ఆ అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల ఏమవుతాయి అంటే ఆ ప్రాపర్టీకి ఆ ఆబ్జెక్ట్ కి, ఆ మెటల్ కి ఆ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో మెటల్స్ అనేవి డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్స్ లో ఉండే ఇన్సైడ్ లో ఖచ్చితంగా మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల, మాలిక్యులర్ ఫోర్సెస్, కోహెసివ్ ఫోర్స్ కానీ అడిసివ్ ఫోర్స్ కానీ, ఈ ఫోర్సెస్ వల్ల ఏమవుతాయి అంటే ఈ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వస్తుంది మనకి. సో ఇక్కడ రైట్, నెక్స్ట్ వన్ ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ. ఎలాస్టిసిటీ, for example, when a force acts on a body, it undergoes some deformation and the molecules offer some resistance to the deformation. When the external force is removed, the force of resistance also vanishes and the body is back to its original state.
This is possible when the deformation within certain limit and is known as the elastic limit. Okay, for example, okay, ఒక స్ప్రింగ్ తీసుకున్నా ఇంత ముందే. ఓకే, ఈ స్ప్రింగ్ పైన నేను ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై అయితే ఫస్ట్ 10 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ నేను ఎక్స్టెండ్ చేస్తే 15 సెంటీమీటర్స్ అయిపోయింది. సో వెన్ ఎవర్ రిమూవింగ్ ది డిఫార్మేషన్ ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే ఓకే ఎగ్జాక్ట్ గా ఓకే ఆ ఫోర్స్ ని అంటే ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం అప్లై చేసిన డిఫార్మేషన్ ఫోర్స్ అనేది ఇందులో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఓకే, ఇందులో కూడా ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా మనం ఫోర్స్ అప్లై చేసామండి. ఫోర్స్ అప్లై చేసింది ఏంటి అనేది యాక్షన్ అవుతుంది. ఓకే, సో ఇన్ నేచర్ ఎవ్రీ యాక్షన్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు వెంటనే ఫోర్స్ అప్లై చేయగానే మిమ్మల్ని కంటిన్యూ మీరు ఏ చేంజెస్ అది చేయదండి. ఫస్ట్ ఏం చేస్తుందంటే స్ప్రింగ్ అనేది మీరు అప్లై చేసిన ఫోర్స్ ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరు ఇప్పుడు వెంటనే ఫోర్స్ అప్లై చేయగానే ఆటోమేటిక్ గా వెంటనే అది చేంజ్ కాదండి. ఓకే, మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది ఏం చేస్తుంది ఫస్ట్ ఓకే మీరు ఏం చేస్తారు ఓకే వెంటనే ఎగ్జాక్ట్ గా ఒక 100 న్యూటన్స్ అప్లై చేయరండి. జస్ట్ ఓకే మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు. ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి అలా ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అంటే మీరు అప్లై ఇంక్రీజ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఆబ్జెక్ట్ అనేది మీరు అప్లై చేసే ఫోర్స్ ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. రెసిస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ రెసిస్టెన్స్ ని మీరు ఓకే సో ఆ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి కాబట్టి మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఓకే రైట్, సో అంటే ఆటోమేటిక్ ఏం మనం అప్లై చేసే ఫోర్స్ అనేది అప్లై చేసే డిఫార్మేషన్ ఫోర్స్ కి కంపల్సరీగా ఏమవుతుందండి ఓకే సో ఇందులో ఈ ఆబ్జెక్ట్ అనేది ఫోర్స్ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ రిమూవ్డ్, మన వెంటనే ఫోర్స్ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుంది డ్యూ టు రిస్టోరింగ్ ఫోర్సెస్. రైట్ ఎనఫ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లిమిట్ ఓకే ఎక్కడ వరకు అండి ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓకే 10 to 100 న్యూటన్స్ వరకు ఏమవుతుందండి రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాకుండా ఒక 500 న్యూటన్స్ అప్లై చేశానండి. 500 న్యూటన్స్ అప్లై చేశాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి స్ప్రింగ్ ని జస్ట్ దాని యొక్క లిమిట్ లోపే మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. దాని యొక్క లిమిట్ అనేది క్రాస్ అయింది అనుకోండి సేమ్ పొజిషన్ లోకి వస్తుందా? నో సార్. వెరీ గుడ్. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 దానికి ఎలాస్టిక్ లిమిట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 100 నేను అలా కాకుండా 500 డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేశాను. ఆటోమేటిక్ గా ఏమవుతుంది అండి దాని యొక్క రీస్టోరింగ్ ఫోర్సెస్ నేచర్ అనేది ఏమవుతుంది లాస్ అవుతుంది. ఓకే, మీరు కూడా అంతే అండి. ఓకే, సో మాక్సిమం ఏమని చెప్తారండి ఎక్కువ చదవద్దు అంటారండి. అంతేనా? సో మన మైండ్ ఎక్కువైతే కోఆపరేట్ అయితే అంతవరకే చదవాలి. ఓకే, ఎక్కువ చదివితే మా మైండ్ అనేది బ్లాస్ట్ అవుతుంది అంటారు. అవునా కదా? ఇది కూడా అంతే అండి. ఓకే, దాని యొక్క నేచర్ అనేది ఏమవుతుందండి లాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎక్కడైతే దీని యొక్క లిమిట్ అనేది ఎంతవరకు ఉంటుందో ఓకే దాన్ని మనం ఏమంటాం అంటే ఓకే దిస్ ఇస్ పాసిబుల్ అంటే ద ఆబ్జెక్ట్ ఈస్ బ్యాక్ టు ఇట్ ఒరిజినల్ పొజిషన్ ఓకే విత్ ఇన్ ద లిమిట్స్. ఓకే, విత్ ఇన్ ద లిమిట్ సర్టెన్ లిమిట్. ఆ లిమిట్ నే మనం ఏమంటాం అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఏమంటాం అంటే దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అనేది ఓకే సో ద ఇస్ అ ప్రాపర్టీ ఓకే ఇస్ అ రిటర్న్ టు ఇట్ ఒరిజినల్ పొజిషన్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఇంతకుముందు ఏమన్నాం మనం దీన్నే ఆ ప్రాపర్టీ ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాం. ఏమంటాం అండి దాన్ని మనం ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాం. ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది దీని వల్ల వచ్చిందండి డ్యూ టు రీస్టోరింగ్ ఫోర్సెస్. ఓకే, సో ఏమంటాం దాన్ని ది రీస్టోరింగ్ ఫోర్సెస్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలాస్టిసిటీ? ఏ ప్రాపర్టీ ఆఫ్ సర్టెన్ మెటల్స్ okay of return back to their original size and shape after removing the deforming force is called as the elasticity. Right, so elastic bodies antam, elastic nature antam. Elastic nature ante entidandi a object okay is is a property
of the certain metals, okay, and return to the back to their original shape and size after removing the force. Deforming force is called as the elasticity. Okay, so what is the elasticity definition? Okay, the property of the certain metals, okay, of return to its back's original shape and size after removing the deforming force. Okay, that property is called as the elasticity. Okay, what is the elastic limit? When external force is removed, the force, okay, so elastic limit means, so the property of the object, లేకపోతే మోర్ దెన్ ద రిస్టోరింగ్ ఫోర్స్. అంటే elastic limit means, for example, when a object is returned to the original shape and size, okay, in certain limits after removing the deforming force, okay, that certain limit is called as the elastic limit. Okay, in certain limit the object return to original shape and size after removing the deformation force, right? That certain limit is called as the elastic limit. Okay, is it clear? So very right. So next one, for example, consider a piece of rubber. Suppose that two equal forces are applied to its end, opposite direction, then piece of rubber stress. Here the piece of rubber and so applied force is called like the deformation force, right? So the restoring forces developed inside the object and opposite direction to the deformation force. When deforming forces are removed, okay, these restoring force bring the piece of rubber back to its original shape and size. That property of the rubber is called as the elastic property. So when we apply the force, deforming force in certain limit, okay, that limit, okay, is in that limit the object is returned to original shape and size. That limit is called as the elastic limit. Okay, right. Okay, deforming force, restoring force, okay, and elastic limit and elasticity. 4 definitions. What's 4 definitions are Sorry, deforming force. Sorry. A force which change or try to change, okay, shape of the body, okay, without shape of the body, okay, that force is called as the deforming force. A force, okay, which change or try to change the size or shape of the object, that force is called as the deforming force. సార్ ఎలాస్టిసిటీ చెప్పారా సార్? Elasticity is the property of metal, or the property of certain metals of return to back its original shape and size after removing the deforming force is called elasticity.